హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్కే రాజు వ్లాగ్స్. నేను ఇక్కడ మా అమ్మ తాజీతో మాట్లాడుకుంటూనే ఉండిపోయాను. టైం అయితే ఇప్పుడు 4 అవుతుంది. లైట్ ఫైవ్ కూడా అయిపోతుంది. క్లైమేట్ చూడండి ఎలా ఉందో. కలియని బాగున్నావా? ఎవరున్నా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారా? తాతయ్యల ఇంటికి వచ్చాను. అలా సరదాగా అటుపక్కకి వెళ్ళేసి వద్దామని చెప్పేసి అలాగే వెళ్తాను. బాగున్నారు పాప బాబు. బాగున్నారండి. సరే అయితే వెళ్ళొ. బాయ్. తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఒక 8 km ముందుకు వస్తే బొడ్డవరం జంక్షన్ వస్తుంది. అక్కడ రైట్ తీసుకోవాలి మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే. సో సైట్గా వెళ్తే అరకు వెళ్తాం. సో ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. సో అరకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మ్యాక్సిమం ఏది కావాలన్నా సరే ఇదే మెయిన్ జంక్షన్. ఇది దాటిన తర్వాత అయితే ఇంకేం జంక్షన్స్ ఏమి ఉండవు పెద్దగా ఏం తీసుకోవడానికి. మళ్ళీ అరకు వెళ్ళినంత వరకు అలానే ఉంటుంది. సో అరకు వెళ్ళవలసిన వాళ్ళు ఏమైనా ఇన్కేస్ తీసుకోవాలి అనుకుంటే లాస్ట్ బడ్డవారిలోనే తీసుకోవాలి. సో అక్కడ మనం రైట్ టర్న్ తీసుకున్న తర్వాత ఒక 1 km ముందుకు వస్తే లెఫ్ట్కి అయితే ఒక వే ఉంటుంది. సో ఈ లెఫ్ట్లోనే అయితే మనం వెళ్ళాలి.
ఏమో చూద్దాం. ఈ లోపల రిసార్ట్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి ఉన్నదా? ఓపెన్ చేసి ఉంటుందా? ఎవరు మీరు ఒక్కలే తీస్తున్నారా? ఇది నాకు ఒక 4 పళ్ళు ఎవరా? పట్టుకెళ్తా. కవర్ ఏం లేదు మీ దగ్గర? ఏం లేదా? అక్కడికి వెళ్ళి చూసొద్దామని చాలా ఇయర్స్ అయింది నేను అక్కడికి వెళ్ళి. ఎలా ఉంది ఏంటో ఒకసారి చూద్దామని చెప్పి వెళ్తున్నా. ఇప్పుడు అవన్నీ వలుపుకొని చాలు సరిపోతాయి. చాలు. ఉదయమా? పళ్ళు పట్టుకెళ్ళి కవర్ లేదంటే తన దగ్గర ఒక కవర్ ఉందంట, అందులో వేసి ఇచ్చేసాడు. నుంచి వ్యూ చూడండి, సూపర్గా ఉన్నది. సో మనకి రిసార్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇది తాటిపూడి రిజర్వాయర్ బ్యాక్ సైడ్ వచ్చాం మనం. ఇంతకుముందు ఇన్ని ఏమీ లేవు, ఇప్పుడైతే బాగా డెవలప్ అయింది. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, బోట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో బోటింగ్ అయితే ఉంది, ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి ఇప్పుడైతే అవన్నీ బయటకు ఉన్నాయి. సో సీజన్లో అయితే రిసార్ట్కి రావడానికి తాటిపూడి రిజర్వాయర్ నుంచి అయితే తీసుకొస్తారు. ఇప్పుడు కొన్ని వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు తాటిపూడి రిజర్వాయర్ బ్యాక్ సైడ్ ఉన్నాం. సో వ్యూస్ అయితే సూపర్గా ఉన్నది. ఎవరో అక్కడ బోటింగ్ కూడా చేస్తున్నారు చిన్న దాని మీద.
కంప్లీట్గా ఫుల్గా ఉంది. సో మన రిసార్ట్ పక్కనున్న ఆ స్టెప్స్ వైపు వస్తే ఇక్కడంతా చిన్న చిన్న బొమ్మలు అవి ఉన్నాయి. ఇవైతే మంకీస్ ఉన్నాయి, చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే చాలా బాగుంది. ఇది బియర్ అయితే తాటిపూడి బ్యాక్ సైడ్ రిజర్వాయర్కి అయితే వచ్చాం కదా మనం. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఈ బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ టూరిస్ట్ అందరికీ ఎంజాయ్ చేయడానికి ప్లేసెస్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ నుంచి బోట్ షికార్ కూడా ఉంది. సో బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇక్కడైతే బోట్ షికార్ అది ఉన్నది. ఇక్కడ నుంచి మనం మూవ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి అటుపక్క ఆ కార్నర్ వైపు వెళ్తే, ఆ రెండు కొండల మధ్యలోంచి వెళ్తే తాటిపూడి రిజర్వాయర్ వైపు వెళ్తాం. సో ఇక్కడ చూసారు కదా, ఈ పైకి స్టెప్స్ అయితే ఉన్నాయి. సరే ఆ పైకి మనం స్టెప్స్ ఎక్కుదాం. మ్యాక్సిమం లైట్ ఫెయిల్ అయినంత వరకు ఎంతవరకు అయితే వెళ్తామో అంతవరకు వెళ్దాం. మళ్ళీ రిటర్న్ వచ్చి మనం బ్యాక్ టు వైజాగ్. స్టెప్స్ నుంచి అలా పైకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. యాక్చువల్లీ మనం మా మామగారి ఇంటి దగ్గర ఉండిపోయాం కదా 2 hours అలా. సో దానికన్నా ముందే ఇక్కడికి వచ్చి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. బట్ ఇక్కడైతే నేను బ్రదర్స్ తప్ప ఇంకెవరు లేరు. లైటింగ్ కూడా లేదు, లైటింగ్ కూడా అయిపోయింది. ఇంకా నాకు తెలిసి పైన అయితే వ్యూ పాయింట్ ఉన్నట్టుంది. స్టెప్స్ అయితే ఇలా ఉన్నాయి. సో నేనైతే ఇంతవరకు ఇలా వచ్చాను. కనిపించట్లేదు కానీ స్టామినా అంతా అయిపోయింది. చాలా హైట్ ఉన్నాయి స్టెప్స్ కూడా. సో ఆల్మోస్ట్ మనం పైకి అయితే వచ్చేసాం. చూడండి ఎలా ఉంది. కిందకి చూడండి, సడన్గా ఉన్నాయి అన్నీ, హైట్గా ఉన్నాయి స్టెప్స్ అన్నీ. చూడండి అక్కడ ఎలా ఉంది. పాములు ఉన్నాయి, పాములు. వినాయకుడు ఉన్నాడు. వినాయకుడు స్టాచ్యూ ఉంది. అది వినాయకుడు పైన పాములు ఉన్నాయి. సూపర్.
సో ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. కంప్లీట్గా సైలెంట్గా ఉన్నదంతా. ఓన్లీ ఎయిర్ సౌండ్ తప్ప ఇంకే సౌండ్స్ లేవు, ఏ పొల్యూషన్ లేదు. ఎంత హ్యాపీగా ఉంది. సో మనం తాటిపూడి రిజర్వాయర్ అటుపక్క ఉంటుంది. సో మనం బై బోట్ రావాలంటే అటు నుంచి ఇటుపక్క రావచ్చు, తీసుకొస్తారు. బట్ సీజన్ టైంలోనే వస్తారు అటుపక్క నుండి. బట్ మనం అన్సీజన్ అప్పుడు కూడా రావాలి అనుకుంటే మీరు బ్యాక్ సైడ్ నుంచి మన రిజర్వాయర్ నుంచి అప్రాక్స్గా 4-5 కిలోమీటర్స్ ముందుకు వస్తే రైట్ సైడ్ వే ఉంటుంది. రైట్ సైడ్ ఇప్పుడు మనం వచ్చింది చూస్తారు కదా, సేమ్ అలానే నియర్లీ ఒక 6 km ఉంటుంది అనుకుంటా. 6 km ముందుకు వస్తే ఈ వ్యూ మీరు చూడొచ్చు. యాక్చువల్లీ సన్ రైజ్ అయితే ఇక్కడి నుంచి వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే సన్సెట్ ఇటుపక్క అయింది ఎగ్జాక్ట్గా. సో ఆపోజిట్లీ సన్ రైజ్ అయితే అక్కడ వస్తుంది అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా ప్లాన్ చేసి ఇక్కడ టైం లాస్ పెడితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కంప్లీట్గా హిల్స్, టోటల్ చుట్టూరు హిల్సే ఉన్నాయి. మనం కూడా హిల్ మీదే ఉన్నాం. సో ఈ ఆ పక్కనున్న రిసార్ట్ పైన వినాయకుడిది అయితే మాత్రం కట్టారు. సో నేను వీడియో తీస్తుంటే చిన్న చిన్న మస్కిటోస్లా ఉన్నాయి, అవి చిన్న చిన్న ఈగల్లా ఉన్నాయి బ్లాక్ కలర్లో. అదైతే గోప్రో దగ్గరికి వచ్చేస్తుంది. నేను వీడియో తీస్తుంటే చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తున్నాయి, అవి ఆ గోప్రో దగ్గర వస్తున్నాయి. అవి బ్లాక్ బ్లాక్ స్పాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అవి. లైట్ ఫెయిల్ అవుతుంది, ఇంకెక్కడి నుంచి మనం మూవ్ అయిపోదాం. ఎక్కడైతే ఈ సరౌండింగ్స్ మొత్తంలో నేను తప్ప ఇంకెవ్వరూ లేరు, నేను ఒక్కనే ఉన్నాను. ఇందాకలా బ్రదర్స్ వచ్చారు కదా, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో ఇంకా మనం కూడా మూవ్ అవుదాం. ఇక్కడ నుండి అప్రాక్స్గా వైజాగ్ ఒక 50 km ఉంటుంది, 50 to 55 km ఉంటుంది. సో ఇంకా నేనైతే స్టార్ట్ అవుదాం అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, వ్యూ చూసారు కదా, సూపర్. నాకైతే నచ్చింది ఇది. నేను వైజాగ్ నుండి కొంత దూరం వచ్చిన తర్వాత తీసిన బ్లాగ్ ఇది. సో ఈ బ్లాగ్లో అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే. సో చెప్పాను కదా చిన్న చిన్న పురుగుల్లా ఏవో ఉన్నాయని చెప్పి, అవైతే ఇంకా మన మీదకి వస్తుంది, ఆ కెమెరా మీదకి కూడా వచ్చేస్తున్నాయి. సో మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోదాం. సో ఒకసారి చూడండి కిందకి ఎలా ఉందో స్టెప్స్. సో ఎలా 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 ఉన్నాయి, కంప్లీట్గా చాలా హైట్గా ఉంది హిల్ అయితే. సో అందుకే ఇంత దగ్గర దగ్గర స్టెప్స్, ఎక్కువ హైట్ అయితే ఉన్నాయి. సో మనకి దిగేటప్పుడు ప్రాబ్లం లేదు, కానీ ఎక్కేటప్పుడు అయితే మాత్రం నాకు కూడా స్టామినా ఆల్మోస్ట్ 50% అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా దిగేటప్పుడే కాబట్టి ఇంకేం లే, హ్యాపీగా వెళ్ళిపోతున్నాం.
మనమైతే పైనుంచి వస్తున్నాం కదా కిందకి, వస్తున్నప్పుడు చూశాను ఇటుపక్క ఒక ఏసీ రూమ్స్ అవి ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఉంది, దాని బ్యాక్ సైడ్ ఇంకొకటి ఉన్నది. సో నాకు తెలిసి సీజన్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఇటుపక్క ఎక్కువ మంది వచ్చి ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ నార్మల్గా అయితే తెలుసు, ఈ ప్లేస్ చాలామందికి తెలిసే ఉంటుంది. సో మీకు కానీ తెలియకపోయి ఉంటే వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఎస్కోట్ క్రాస్ చేసిన తర్వాత 8 కిలోమీటర్స్ తర్వాత బొడ్డువార అని చెప్పి ఒక జంక్షన్ వస్తుంది. అక్కడ మీరు రైట్ తీసుకుంటే టువర్డ్స్ విజయనగరం రోడ్లోకి ఎంటర్ అవుతారు. విజయనగరం రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక జస్ట్ హాఫ్ కిలోమీటర్ వచ్చిన తర్వాత లెఫ్ట్కి అయితే లోపలికి రావాలి. ఈ ఆఫ్ రోడ్ అయితే మాత్రం నియర్లీ ఒక 6 km వరకు వస్తుంది. సో బెటర్, నో ప్రాబ్లం. రోడ్ అయితే కొంచెం రాళ్ళది వచ్చింది కానీ బట్ ఓకే, నేనైతే వచ్చాను, ప్లస్ బ్రదర్స్ కూడా కార్లో వచ్చారు. సో నో ఇష్యూ, హ్యాపీగా ఎవరైనా రావాలి అనుకుంటే వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ ఇప్పుడైతే మాత్రం రిసార్ట్స్ అయితే ఓపెన్లో లేదు, ఓన్లీ సీజన్ టైంలోనే ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడైతే కంప్లీట్ క్లోజ్, ఇక్కడ అసలు ఎవరూ లేరు కూడా. సో ఎవరైనా సరే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 4 months అయితే కంప్లీట్ అయితే ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్తో ఉంటాయి. సో ఆ టైంలో ఎవరైనా ఒక్కరోజు ఇక్కడ ప్రిఫర్ చేసినా సరే సో మ్యాక్సిమం మీకు ఒక గ్రేట్ మెమొరబుల్స్ ఉంటాయని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి, బట్ అప్పటికి ఇప్పటికైతే ఈ ఫైర్ అయితే ఏం లేదు. అక్కడ రూమ్స్ కూడా ఉండేవి కాదు, ఇక్కడ ఓన్లీ 2 కాటేజెస్ మాత్రమే ఉండేవి. సో ఇప్పుడు వీళ్ళు కూడా డెవలప్ చేస్తున్నారు. సో ఇదంతా కంప్లీట్గా నీట్గా చేశారు. పైకి వెళ్ళి అక్కడ పెట్టారు, వ్యూ పాయింట్ దగ్గర ఒకటి పెట్టారు. ప్లస్ ఇక్కడైతే వాష్రూమ్స్ అవి ఉన్నాయి, ప్లస్ ఈ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడైతే ప్లేస్ అయితే ఉంది. ప్లస్ సో ఇంకోటి ఏంటంటే మనకి సీజన్లో అయితే ఇక్కడ బోట్ షికార్ కూడా ఉంటుంది. సో హ్యాపీగా చూసారా ఎంత పీస్ఫుల్గా ఉన్నదో. ఈవినింగ్ టైంలో అలా బోట్ షికార్లో వెళ్తే అల్టిమేట్గా ఉంటుంది. సో నేనైతే మ్యాక్సిమం బోట్ అయితే ఇక్కడ ఉండుంటే ట్రై చేద్దాను, బట్ ఇక్కడ ఎవరూ లేరు. సో చూడండి ఒకసారి. సో కాటేజెస్, సో ఇక్కడ ఉన్నాయి రూమ్స్ అవిని. మీరైతే సీజన్ టైంలో ఒక్కసారైనా అరకు వెళ్ళే టైంలో ఉన్న ఇటుపక్క వచ్చి ఒక నైట్ విజిట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అయితే కంప్లీట్గా అయితే నాకు ఫుల్ హ్యాపీ, ఈరోజు నాకు బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. కింద కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి మీరేమనుకుంటున్నారని. సో మనమైతే ఒకసారి కొంచెం వాటర్ దగ్గరికి వెళ్తాం, వాటర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది. ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా వచ్చి నా ఎక్స్పీరియన్స్ మీరు కూడా షేర్ చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఇదైతే నాకు తెలిసిన కాటేజ్ అయితే ఏం కాదు, బట్ ఇక్కడైతే సీనరీ అయితే మాత్రం అల్టిమేట్గా ఉన్నది.
ఒకసారైనా సరే చూడాలని ఉంది. నాకైతే సన్ రైజ్ అయితే అటుపక్క నుంచి అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో సన్ రైజ్ అటు నుంచి అయినప్పుడు మనం టైం లాస్ పెడితే స్పెక్టాక్యులర్ సూపర్గా వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్గా అక్కడ చూడండి, కింద మీకైతే కనిపించట్లే, క్యాప్చర్ అవ్వట్లే, బట్ నేను చూసిన చాలా హైట్ తక్కువ నుంచి చాలా పక్షులు అయితే వెళ్తున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంతవరకు మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ కమెంట్. సో ఇక్కడ ఎంత టైం ఉన్నా సరే ఇంకా ఉండాలనే అనిపిస్తుంటుంది, ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే మాత్రం అల్టిమేట్గా ఉంటారు. వాళ్ళు కూడా హ్యాపీ మూమెంట్స్తోనే ఇక్కడి నుంచి వెళ్తారని చెప్పి నేనైతే 100% చెప్తాను. ఓకే, లెట్స్ గో. ఇక్కడ వాచ్మెన్ అనుకుంటా మనల్ని ఇంక వెళ్ళిపోమని చెప్పి అంటున్నారు. సో మనం అయితే ఇంక మూవ్ అయిపోదాం. వెళ్తున్నానని చెప్పాను, బట్ ఇంతవరకు చాలండి ఇంక వెళ్ళిపోమని చెప్పి చెప్తున్నాడు అక్కడ నుండి. సో ఇంకా మనమైతే మూవ్ అయిపోతున్నాం.